హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 3 అయితే ఎండ్ అయిపోయింది. లాస్ట్ వీక్ వెనస్డేలో చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్లతోటి. అండ్ ఈ రోజు ఆ సీజన్ 3 యొక్క రివ్యూ, అంతేకాకుండా సీజన్ 4 వస్తుందో లేదో కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది చూసుకుంటే మీకు ఇండియాలో క్రంచ్ రోడ్ అండ్ మ్యూజిషియన్ అవైలబుల్ ఉన్నాయి, చూడాలనుకుంటే అక్కడి నుంచి అయితే చెక్ చేసేయండి. అండ్ తెలుగు డబ్బు అయితే లేదో అడిగే వాళ్ళకి ముందే చెప్తున్నా. సో క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మన పాత ఛానల్ ఉన్నప్పుడు. సో ఇది చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే నాకు తెలిసినంత వరకు. స్టోరీ పరంగా చూసుకుంటే ఇది డెఫినెట్లీ టాప్ టైర్ అయితే ఉంటుందన్నమాట. చాలా యానిమేస్, పెద్ద పెద్ద యానిమేస్తో కంపారిజన్ ఈజీగా చేయొచ్చు, బికాస్ దీని స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో లైక్ యాజ్ యూజువల్ మన అయానో కోజీ అయితే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో మనోడు ఏంటి, ఆ స్కూల్లో సింపుల్ లైఫ్ గడపడానికి ఒక స్టూడెంట్ లాగా అని చెప్పి తన ఎబిలిటీస్ అన్ని దాచిపెట్టుకొని సో ఆ స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతాడు. బట్ దాని గురించి ఒకరిద్దరికైతే రివీల్ అవ్వడం అండ్ తన ఫుల్ పొటెన్షియాలిటీని చూపించమని అడగడం. సో ఇలాగైతే స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది. సో సీజన్ 3లో మీకు కవర్ అయ్యేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్, అంటే లైక్ మనకు 1 year, ఇప్పుడు 3 years ఉంటాయి కదా స్కూల్లో చూసుకుంటే. సో అక్కడ ఏంటంటే అయానో కోజీ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది. సీజన్ 3 చూసుకుంటే సీజన్ 3లో మొత్తం లాస్ట్ ఎపిసోడ్ తోటి ఫస్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఫ్యూచర్లో అయితే మీకు ఇంకా సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మీకు తెలుసో లేదో, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మీరు ఇప్పటివరకు చూసిందే. ఇప్పుడు చూసిన ఈ 3 సీజన్లు, ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో జస్ట్ శాంపిలే ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ ద రియల్ థింగ్లో. సో సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో మీకు పిచ్చ ఎంటర్టైన్మెంట్ ఉంది. లెట్ మీ టెల్ యూ, ఒక్కొక్క క్యారెక్టరు తోపు క్యారెక్టర్లు దిగుతాయన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు చించి పడేస్తారు. ఇప్పటి వరకు ఎంత తోపు క్యారెక్టర్లు వచ్చినా మీకు అయానో కోజీని తన్నేలాగా ఎవ్వడు కనిపించడు. బట్ సీజన్ 2లో రివీల్ అయ్యే క్యారెక్టర్స్ చూసుకుంటే పొటెన్షియాలిటీ ఉందిరా, ఈ క్యారెక్టర్ కూడా తోపురా అన్నట్టుగా అయితే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ అయితే నెట్ టెల్ యూ. ఒకవేళ సీజన్ 4 త్వరగానే వస్తే అండ్ అది మీకు పిచ్చే హైప్ ఇస్తుంది. సో సీజన్ 3 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దీని రివ్యూ విషయానికి వెళ్ళిపోతే సీజన్ 3 నాకు ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఐ థింక్ ఈ సీజన్ అంటే జనవరిలో రిలీజ్ అయిన కొత్త యానిమేస్ అంటే జనవరిలో రిలీజ్ అయినవి ఉంటాయి కదా, వాటిలో డెఫినెట్లీ నా నెంబర్ 1 ప్రియారిటీ ఏదైనా ఉందంటే అది క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ అండ్ మార్ష్లే. ఈ రెండింటికి మాత్రమే వేస్తారు. ఈ సీజన్ 3 అంత బాగుంది. ఐ మీన్ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్లో ఎవ్రీథింగ్ గ్రేటే భయ్యా. మీకు అక్కడ ఎటువంటి ప్లాట్ హోల్స్ ఉండవు అండ్ స్టోరీ అయితే వీక్ ఉండదు. కాబట్టి ఎన్ని వచ్చినా కానీ అన్నీ బాగానే ఉంటాయి. అండ్ ఈసారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 2 చూసుకుంటే ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం తగ్గింది. ఐ మీన్ కొన్ని ఎపిసోడ్స్ చూసుకుంటే అవుట్ సోర్స్ ఇవ్వడం, వాళ్ళు ప్రాపర్గా చేయకపోవడం, సో కలరింగ్ కావచ్చు, ఆర్ట్లో కొన్ని మిస్ అయితే అవే లాస్ట్ సీజన్ చూసుకుంటే సీజన్ 2. బట్ సీజన్ 3 చూసుకుంటే ప్రొడక్షన్ క్వాలిటీ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ 13వ ఎపిసోడ్ ఏదైతే ఉందో అబ్బా క్వాలిటీ అయితే క్రేజీ అనిపించింది నన్ను అడిగితే. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని మూమెంట్స్ అయితే ఎస్పెషల్లీ అయానో కోజీ ప్రపోజ్ చేస్తాడు. సో కేక్ చూసుకుంటే సో అదైతే క్రేజీ. అక్కడైతే యానిమేషన్ చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎపిసోడ్ 13 మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది యానిమేషన్ వైజ్ చూసుకుంటే. ఇక స్టోరీ వైజ్ అయితే మాత్రం సీజన్ 2 చూసుకుంటే మీకు బాగా ఎంగేజింగ్ ఉంటుంది. సో సీజన్ 2 ఎలా ఉంటుందంటే టప వెళ్ళిపోతుంది, స్టోరీ ఈజీగా రన్ అయిపోతుంది, ఎక్కడ కూడా మీకు స్లో అదే అసలు అనిపించదు. సీజన్ 3 విషయానికి వెళ్ళిపోతే క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుందన్నమాట. లైక్ ఎస్పెషల్లీ సకనాయగి కావచ్చు, ఇచినోసే కావచ్చు, ఇలాగ 1 or 2 క్యారెక్టర్స్ మీద అయితే ఎక్కువగా బేస్డ్ అయి ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మన అయానో కోజీ వర్సెస్ సకనాయగి సిరీస్ మొత్తం ఉంటుంది లైక్ సీజన్ 3లో. సో సకనాయగి ఏంటంటే అయానో కోజీ తోటి ఒక మ్యాచ్లోకి దిగాలని చెప్పి తనతోటి తన ఫుల్ పొటెన్షియల్ తోటి ఒక మ్యాచ్లో దిగాలని అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సీజన్లో తనకు ఫైనల్ ఆ కోరిక అయితే తీరుతుంది. సో తను గెలుస్తుంది కూడా. యాక్చువల్గా యానిమే చూస్తే మీకు తెలుస్తుంది, గెలిచినా కానీ తనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక ట్రిక్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా మనోడు ఓడిపోడు ఎవరి చేతిలో, కానీ అక్కడ ఓడిపోవడానికి రీజన్ ఏంటనేది ఆ సీజన్ చూసి తెలుసుకోండి. సో ఇటువంటి బెస్ట్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ మన అయానో కోజీ వర్సెస్ సకనాయగి చెస్ గేమ్ ఏదైతే ఉందో అది క్రేజీ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, అది చూసిన తర్వాత మీరైతే చెస్కు ఫ్యాన్స్ అయిపోతారు. చెప్తున్నా, ఆ చెస్ ఏదైతే ఎపిసోడ్ ఉందో అది చూడంగానే మీ మొబైల్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెస్ అయితే ఆడేస్తారనమాట. అంత ఎక్కేస్తుంది ఆ ఎపిసోడ్ చూసుకుంటే. సో ఇలాగ చాలా అంటే చాలా గ్రేట్ మూమెంట్స్ ఉన్నాయి సీజన్ 3లో చూసుకుంటే. ఎస్పెషల్లీ క్లాస్ రూమ్లో నుంచి ఒకరిని ఎక్స్పెల్ చేయాలన్నప్పుడు, అది కూడా క్లాసే డిసైడ్ అవ్వాలన్నప్పుడు, సో మనోళ్ళు చేసే టాక్టిక్స్ కావచ్చు. సో ఇటువంటి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. నన్ను అడిగితే సీజన్ 3లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ కవర్ అయింది. సీజన్ 2 అంత ఎంగేజింగ్గా లేకపోయినా కానీ దీంట్లో డెఫినెట్లీ గ్రేట్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మీకు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. యాజ్ యూజువల్ నేనైతే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ ఎన్నైనా రానియండి, చిన్న యానిమేషన్ వైజ్ ఇష్యూస్ ఉన్నా నేను ఏది పట్టించుకోను. డెఫినెట్లీ 10 out of 10 ఇస్తాను. బికాస్ యానిమేలో ఉండే స్టోరీ అండ్ ఆ క్యారెక్టర్స్ ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి. ఇదనమాట నా రివ్యూ సీజన్ 3 గురించి.
ఇప్పుడు మన సీజన్ 4 గురించి వెళ్ళిపోతే సీజన్ 4 వస్తుందా అంటే ప్రస్తుతానికైతే ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు. సో ఇక్కడ చూసుకుంటే క్రేజీ థింగ్ ఏంటంటే సీజన్ 1 ఎప్పుడో వచ్చింది 10 సంవత్సరాల క్రితం. దాని తర్వాత సీజన్ 2 రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. యాక్చువల్గా సీజన్ 2 అండ్ సీజన్ 3 రెండు కలిపి ఒక సీజన్ కింద అనుకున్నారు. చెప్పాను కదా లాస్ట్ సోలో లెవెలింగ్లో ట్రెండ్ అని చెప్పి. సో 25 ఎపిసోడ్స్ సీజన్ అనుకొని దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసేసి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి సీజన్ 2 సీజన్ 3 అని అయితే రిలీజ్ చేశారు. కాబట్టి సీజన్ 2 టపటప వచ్చేసాయి. బట్ సీజన్ 4 వస్తుందా లేదా అనేది మనకి నెక్స్ట్ వచ్చే సేల్స్ ప్రకారం జపాన్లో లేకపోతే స్టూడియో డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా చేద్దామని ఫిక్స్ అయితే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ తీసుకొస్తారు. నేను అనుకుంటుంది ఏంటంటే మ్యాక్సిమం సీజన్ 4 అయితే త్వరలోనే వస్తుంది. సో మ్యాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. బికాస్ అసలైన స్టఫ్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. దీన్ని ఇక్కడ మధ్యలో అయితే వీళ్ళు ఆపరు. అండ్ సీజన్ 2 సీజన్ 3 కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సీజన్ 1 కంటే కూడా. ఎందుకంటే సీజన్ 1లో వాళ్ళు చాలా థింగ్స్ అయితే చేంజ్ చేశారు. అంతేకాకుండా ఎక్కువ ఫ్యాన్ సర్వీస్ పెట్టడం వల్ల ఫ్యాన్స్ అయితే తిట్టారు. బట్ ఇక్కడ చూసుకుంటే అవి తగ్గాయి కాబట్టి సీజన్ 2 అండ్ సీజన్ 3లో వాళ్ళని ఇక్కడైతే మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఎక్కువ వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ సీజన్ 4 కూడా త్వరలోనే అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నా. సో దాని అఫీషియల్గా ఏదైనా లీక్స్ వచ్చినా అనౌన్స్మెంట్ వచ్చినా మళ్ళీ అప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం. చూస్తారు కదా ఇది వాటి వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఉంటుంది. బాబాయ్ నా.